హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకు తెలుసు నేను చాలా అంటే చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాను. ఇప్పటి నుంచైనా కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దామని ట్రై చేస్తున్నా. సో ఓకే, సో దిస్ ఈజ్ అ న్యూ సిరీస్, ఒక చిన్న బ్యూటిఫుల్ వెకేషన్ సిరీస్ అనమాట. మా ఫ్యామిలీతో వియత్నాం ట్రిప్ ప్లాన్ చేశాము అండ్ హియర్ వి గో. సో స్టే ట్యూన్డ్. వియత్నాం నాతో పాటు మీరు చూసేయండి. దరిద్రంగా నన్ను అందిస్తున్నా. ఇది నీది. వాడు ఎందు అట్లున్నాడు? ఏమైందిరా నీకు? లేదు, నిద్ర వస్తుందా? నిద్ర కాదు, ఏం లేదు. టెన్షన్ ఎందుకు టెన్షన్? భలే అన్నమ్మా. నేనా ఎంత బాగుందో. ఇదేదో ఆర్టిఫిషియల్ ట్రీ కూడా కాదు, అది రియల్ ప్లాంట్, రియల్ ట్రీస్. పట్టుకుంటే జీవం ఉండబ్బా. ఏమ్మా, అసలు ఈ చెట్టు ఎలా పెరుగుతుందని మా మమ్మీ డౌట్. ఎండ కూడా లేదు, ఇంట్లో అయితే వచ్చి సాగదు. కాదు నిమిషా, దీనికి వేర్లు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? కింద నీళ్ళలోంచి. ఎంత నేల ఉంది? మ్యాక్సిమం అంటే ఎంత ఉంది నేల? వేర్లాడున్నాను అన్నది. మా అమ్మ దాని మీద పరిశోధనలు చేస్తుంది. ఏం పరిశోధన చేస్తున్నావుమా? దీని వేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఉండేది ఓకే, జస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. కింద అంత ఉంది కదా, మేబీ కింద కింద నుంచి మన వేర్లు వచ్చింటాయా? యా, కింద నేల మీద నుంచి లేదు. మరి ఇంకెట్లో వచ్చి? హాయ్ గాయ్స్, సో ఇప్పుడు మనం ఫ్యామిలీ ట్రిప్ వియత్నాంకి వెళ్తున్నాం కదమ్మా. సో ఈరోజు రాత్రి 11కి ఫ్లైట్, బట్ 10 o'clock అన్నారు. అండ్ యా, మేము వెళ్ళేది ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఒక 5 days ప్యాకేజ్ తీసుకున్నాము. ఆ తర్వాత ఒక 2 days నేనే ఐటినరీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో యా, టుడే ఫైనలీ ఆఫ్టర్ సో మచ్ ప్లానింగ్, సో మచ్ వెయిటింగ్, సో టుడే వీఆర్ గోయింగ్ టు వియత్నాం. టుడే అంటే టుడే కదా, రేపు వెళ్తాం. ఎందుకంటే 11 o'clock 10 o'clock ఇప్పుడే ఉంటాయి, వైబ్స్ ఉన్నాయి. అది మాది C2 గేట్స్ వెళ్తున్నాం. ఎంతో కోల్డ్గా ఉంది, మంచి వెదర్, 18 degrees Celsius. మన బెంగళూరు వెదర్ సూపర్ అనుకో అట్ ఎనీ టైమ్. అండ్ ఏమైనా పిల్లల కోసం పెట్టారా నిమిషా? లేదు, డౌట్. ఇక్కడ నడుచుకొని రావచ్చు, దీంట్లో రావాల్సిన అవసరం వచ్చింది. పర్లేదు, లేజీ పీపుల్ కోసం పెట్టారు అది. మమ్మీ వచ్చేసి కాళ్ళు ఉన్నప్పుడు అది ఎందుకు అంటుంది. సో యా, ఫ్లైట్లో కూర్చొని నాకు మాట్లాడదాం. బాయ్. What's going on? Ding ding. ఇప్పుడే ఫుడ్ ఇచ్చారు. ఫుడ్ ఏంటో నాకు తెలీదు. ఇక్కడ నాన్ వెజ్ మీల్స్ కదా, ఏదో తేడా. నాన్ వెజ్ ఉంటుంది, చీజ్ కూడా ఇచ్చారు. నాకు తెలియదు అంటే కప్ ఎందుకు పెట్టారు. యా, అండ్ దెన్ చీజ్ ఉంది, కట్లరీ ఇచ్చారు, టూత్ పిక్స్ ఇచ్చారు, అండ్ దీని కింద వెట్ వైప్స్ ఇచ్చారు. That's all. Yeah.
ఓకే సో విల్ టేస్ట్ అండ్ సీ బాగుందా లేదా నాకు తెలీదు సో ఇట్ ఈస్ గుడ్ వైట్ రైస్ లానే ఉంది కర్రీ ఏం లేదు అదేదో చికెన్ పీస్ అనుకుంటా చికెన్ పీస్ అంటే ట్రై చేద్దాం బాగుంది ఇట్స్ నైస్ It's cooked rice. So that's it. So spicy. You have to mix it. నాకు భయం వస్తుంది అమ్మాయి ఎలా తింటుంది రెస్పాండ్ బ్రెడ్ పదవే నీరెక్కలు నారెక్కలు చాచి పోదామీ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువంలో రాదారి ఆకాశం అయిందే పై పైకెళ్ళాలన్నదే చకోరి. గుడ్ మార్నింగ్ చెప్పింది అది ఇప్పుడు ఏం చెప్పావు గుడ్ మార్నింగ్ ఫైనలీ వచ్చేసాం ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది ఇంకోటి ఏది మా నీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మా వియత్నాం పైన బాగుంది క్లీన్గా ఉంది చిన్నగా ఉంది చాలా డిఫికల్ట్ ఏమనిపించట్లేదు వేరేది కంట్రీకి వచ్చాం కదా ఇమిగ్రేషన్ కానీ లగేజ్ తీసుకోవడం కానీ అదొక పెద్ద టాస్క్ లాగా ఏమనిపించట్లేదు చిన్నగా ఉంది కదా ప్రాబ్లం లేదు ఆరామ్గా సింగిల్గా వచ్చిన వాళ్ళైనా ఈజీగా వచ్చేయచ్చు సో సోలో ట్రావెలర్స్ వియత్నాంకి రమ్మని మా అమ్మ చెప్తుంది గైస్ అంటే సోలో ట్రావెల్ అంటే నన్ను కూడా సోలో ట్రావెలింగ్ ఒకసారి పంపిస్తాను అని అదే చెప్తుంది అంత లేదండి ఇప్పుడు నేను ఏమి తెలీదు అని నేను టెన్షన్ పడటం కదా అలా కాకుండా ఇక్కడ ఏమి ప్రాబ్లం ఏం లేదు అంటే చిన్నగా ఉంది ఈజీగా వే తెలిసిపోతుంది బాగుంది నీకు ఇమిగ్రేషన్లో కూడా ఏమి ఇబ్బంది లేదు సరే మనస్ నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి వియత్నాం పైన కొంచెం నీళ్ళు పెడితే బాగుంటుందని నా ఇంప్రెషన్ నాన్న అప్పుడు నేను కూడా నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి వియత్నాం పైన Okay. ఓకే నువ్వు యూరోపే తిరిగావు వియత్నాం లెక్క అంటావా ఓకే సో ఇప్పుడే వచ్చాము అక్కడ వాళ్ళకి మెసేజ్ చేసాము ఇప్పుడే వచ్చామని చెప్పి సో మా ట్రావెల్స్ వాళ్ళు మాట్లాడిన పర్సన్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు త్వరగా వెళ్ళిపోయి ఆయన కలుసుకుందాం ప్లీజ్ హలో సో ఇప్పుడే మా గైడ్ వచ్చేసారు తనే మా గైడ్ అన్నమాట సూపర్ చిల్ ఉంది తన పేరు హ్యూంగ్ అంట యా థ్యాంక్ యూ సో తన పేరు హ్యూంగ్ అంట కానీ మనం పలకడం కష్టం కాబట్టి రోజ్ అని పిలవమని చెప్పింది
ఆమె పేరు హ్యూంగ్ అంట, మనం పలకడం కష్టం కాబట్టి రోజ్ అని పిలవమని. ఇష్ షీఈ్ అవర్ గైడ్ గైస్. వెహికల్ వచ్చేసింది గైస్, ఏమైనా వెహికల్. ఆయనే మన డ్రైవర్. హలో, గుడ్ మార్నింగ్. ఈయన మన డ్రైవర్ గైస్. ఓకే, ఎక్కుదామా? థ్యాంక్ యూ. ఎలా ఉంది ఇది? వేడిగా ఉంది కదన్నా, ఉడక. బాగుంది. మాకు ఆకాశంలో నక్షత్రాలు పొద్దున్నే కనిపిస్తున్నాయి అనమాట. మనసు బాగుంది. ఎవరు బ్రష్ చేస్తారు? ఎంతో క్యూట్గా ఉన్న కుక్క పిల్ల, ఉజ్జిగా ఉంది. హాయ్రా, నీకేం పేరు పెడతాంరా? అదేంటండి వాటర్ లో ఏంటది వాటర్ లో వాటరా? నాకేం కనపడట్లా. స్నేక్ వైన్ ఏమోలే, ఎవరికి తెలుసు. రైస్ ఉంది, ఇటు పెట్టి ఒకసారి పెట్టు. ఓకే, దాని లోపల ప్రాన్ ఏదో సంథింగ్ కదా చిల్లీ ఉంది. చిల్లీ గార్లిక్ వెనిగర్ లో చిల్లీ అండ్ గార్లిక్ పిక్కల్ చేసి పెట్టారు. ఇది వచ్చి సాస్, సోయా సాస్, అది మేపుల్స్ ఏదో సిరప్ లాంటిది. సాసే. ఫుడ్ వచ్చింది. ఓకే, ఎలా ఉంది నాన్న? టేస్ట్ బాగుందా? ఎలా ఉంది? స్పైసెస్ మనం తినేలాగే ఉన్నాయి. చాలా బాగుంది. నూడిల్స్ ఉంది, ఇది ఇన్స్టెంట్ నూడిల్స్, అది రైస్ నూడిల్స్, ఈ రెండు ఫ్రైడ్ రైస్. అండ్ చాలా బాగున్నాయి, టేస్ట్ సూపర్ ఉంది. హాయ్ గైస్, ఇంతసేపు బాగా నిద్రపోయి ఇప్పుడే లేసాము. ఇక్కడికి ఎక్కడికి వచ్చాము ఫర్ ఫ్రెషనింగ్ అప్. కాన్మా అక్కడికి వచ్చి వాష్రూమ్కి వెళ్దామని చూస్తే వాడు 3000 డాంగ్ ఏమన్నాడు. ఫస్ట్ 3000 ఫస్ట్ 3000 అనగానే వాష్రూమ్కి 3000 అనుకుని రిటర్న్ వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత కన్వర్ట్ చేసుకుంటే 10 రూపాయలు అని తెలిసింది. వారిని 3000 అని భయపడ్డాము. సో అలాగుంది, కానీ బాగున్నాయి, క్లీన్గా ఉన్నాయి వాష్రూమ్స్. నా మొహాన్ని జడ్జ్ చేయకండి, మన ఇద్దరు పోయినా కార్లో కూర్చొని. అండ్ వాష్రూమ్స్ క్లీన్ ఉన్నాయి, 10 రూపీస్ వర్త్. తర్వాత వైఫై ఉంది ఇక్కడ, ఎక్కడ పట్టినా ఎక్కడ ఏ షాప్లో వచ్చినా ఫ్రీ వైఫై ఉంది. సో ఎవరైనా వైఫై ఈజీగా వాడుకోవచ్చు. కానీ మన ఇండియాలో ఉన్నంత స్పీడ్ లేదు, కానీ ఇట్స్ ఓకే. సో అలాగా ఆఫ్టర్ 2 ఫుడ్ స్టాప్స్ తీసుకొని మేము సాపా రీచ్ చెప్పామన్నమాట. సో సాపా ఇస్ లైక్ అ స్మాల్ హిల్ స్టేషన్ నియర్ హనాయ్ అండ్ ఇట్ వాజ్ అరౌండ్ 300 కిలోమీటర్స్. కానీ లైక్ మా హోటల్కి 294 కిలోమీటర్స్ పట్టింది. అరౌండ్ 6 అవర్స్ జర్నీ అనుకోండి, ఇంక్లూడింగ్ ఫ్యూ స్టాప్స్. సో సాపా వాజ్ సో బ్యూటిఫుల్, ట్రస్ట్ మీ, జస్ట్ విజిట్ ఇట్. పొల్యూషన్ లేదు, ఏం లేదు. దిస్ ఫ్రెంచ్ బిల్డింగ్స్, French streets, cold wind, that air, mountain, it was so beautiful. Everything was like so picturesque, like a painting or a wallpaper. It was so good. And మేము అలా వెళ్ళాం. ఇంకా మా హోటల్లోకి మేము చెక్ ఇన్ అయిపోయాం, కొంచెం ఫ్రెష్ అయ్యి. అండ్ నెక్స్ట్ స్టాప్ వాజ్ డ్రాగన్ స్కై వాక్, దట్ ఈస్ గ్లాస్ బ్రిడ్జ్. సో ఆ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. సో టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.